జోష్న చేసిన పనితో ఆఫీసులో దీప అసిస్టెంట్గా అడుగుపెట్టి జోష్నకి దిమ్మద్దరికి షాక్ ఇచ్చిన సూరజ్. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని లైక్ చేసేయండి. ఇక కార్తీక్ దీప వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటాడు, ఏమైంది, వెళ్ళిన పని ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. దీప అయితే కాస్త కంగారు పడుతూ టెన్షన్గానే కనిపిస్తుంది. నేను మాత్రం వదిలిపెట్టను, ఈరోజు నువ్వేంటో తేలుస్తాను కదా, నా పరువు పోయేలా నువ్వు ప్రవర్తించావు. దీప ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. దీప నువ్వు కలిస్తే ఇద్దరూ కలిసి నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు. నేనెలా మీకు అవకాశం ఇస్తాను, ఎట్టి పరిస్థితిలోని అవకాశం ఇవ్వను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ అయితే కంగారు పడవలసిన అవసరం లేదు దీప, నువ్వు కోరుకున్నావు, దాన్ని బలంగా కోరుకో, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఎలా జరుగుతుంది బావా, సూరజ్ ఒప్పుకోలేదు, నా మనసు గట్టిగా చెప్తుంది దీప, ఖచ్చితంగా సూరజ్ ఆఫీస్లో అడుగు పెడతాడని నాకు అనిపిస్తుంది. ముందు ఒప్పుకోకపోవచ్చు, సిచ్యువేషన్లు తనకి ఇప్పుడు ఎలా ఉన్నా రేపన్న రోజు ఖచ్చితంగా నీకు అనుకూలంగానే మారతాయని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే బావా ఎందుకు కాస్త భయంగా ఉంది, భయాన్ని వదిలి ధైర్యాన్ని తెచ్చుకో, నీకంటూ ఒక మనిషి కావాలని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఆ మనిషి ఖచ్చితంగా నీ వెంట నడుస్తాడని నా మనసు చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఈలోగా జోష్నైతే మాత్రం తను ఇన్వాల్వ్ అవ్వకుండానే తను పక్క నుండి అక్కడ కస్టమర్స్ చేత సూరజ్ని బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఇదంతా నడిపిస్తుంది జోష్న అని జోష్నని చూసి తెలుసుకుంటాడు. జోష్న ఆ చెట్టు పక్కన ఉండడం ఆల్రెడీ సూరజ్ చూస్తాడు. జోష్న మళ్ళీ బ్యాట్ చేసి ఎలాగైనా సరే ఆ ఫ్రూట్ జ్యూస్ దగ్గర మళ్ళీ సిచ్యువేషన్ని బ్యాడ్గా మార్చేసి తనని అక్కడి నుంచి తరిమేయాలని ప్లాన్ చేసుకుందన్న విషయం సూరజ్కి అర్థమవుతుంది. సూరజ్ ఏం సమాధానం చెప్పడు. అక్కడికి వచ్చిన కస్టమర్స్ని బాగా తన తెలివితేటలతో మార్చుకుని అక్కడ మరింతగా బిజినెస్ని అయితే పెంచుతాడు. కానీ సూరజ్ ఆలోచించుకుంటాడు, ఇలాంటి కిలాడి లేడీతో పాపం బ్రదర్ భార్య దీప గారు ఎంతవరకు నెగ్గగలరు, ఇలాంటి లేడీ నిజంగా ఆ రెస్టారెంట్లో ఉంటే మిగిలిన వాళ్ళందరి జీవితాలు నాశనమైపోతాయి. దీపగారు మాత్రమే రెస్టారెంట్ సీఈఓగా ఉండాలి అంటే నా సపోర్ట్ కావాలని ఆవిడ అడిగారు. బ్రదర్ కూడా సపోర్ట్ చేయడానికి లేదని చెప్పారు. కాబట్టి ఇక నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సూరజ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు తెల్లవారులు కూడా. ఈలోగా ఇక్కడ మాత్రం జోష్న ఆఫీస్కి రెడీ అవుతుంది. ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉండగానే ఇలాగ దీప్ అక్కడికి వస్తుంది. ఏంటి మళ్ళీ సీఈఓగా ఆఫీస్కి వచ్చేద్దామని 350 ఆర్డర్స్ వస్తే సింపుల్గా ఆర్డర్ క్యాన్సిల్ చేసేసావు. ఈరోజు ఇదైంది, రేపు అంతకన్నా పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడంతో మేనేజ్ చేయలేక ఇక మళ్ళీ పొరపాటు పడే ఛాన్స్ ఉంటుంది. ఏంటి జోష్న, తాత అవకాశం ఇచ్చారు కదా, నువ్వెందుకు కల్పించుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ దశరథ అంటూ ఉంటాడు. అది కాదు డాడీ, అవకాశాలు ఇస్తూ పోతే ఇలా మనం రోజుకొక అవకాశం ఇస్తూనే ఉండాలి. మన కంపెనీకి, జోష్న రెస్టారెంట్కి, అలాగే తాతకి బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా బోర్డ్ మెంబర్స్ దగ్గర మనం అందరం తలదించుకునే పరిస్థితి వస్తుంది. చదువులేని ఏమీ తెలియని ఇలాంటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇచ్చారని వాళ్ళు నిలదీసే అవకాశం ఉంటుంది. అప్పుడు తాతే కదా తలదించుకోవాలి. జోష్న ఇంకొక అవకాశం ఇవ్వమని దీప అడిగింది. ఖచ్చితంగా దీప ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని అనుకుంటున్నాము. ఈ విషయంలో నువ్వు తలదూర్చవలసిన అవసరం లేదు. ఏదైనా తాత చూసుకుంటారు. నువ్వైనా అలాగే దీపైనా ఎవరైనా ఇక్కడ మాత్రమే ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ కంపెనీకి వచ్చేసరికి ఇద్దరు ఒకటే. ఇప్పుడు అక్కడ నువ్వు ఒక విషయం తెలుసుకోలేకపోతున్నావు. దీపకి ఒక రెస్టారెంట్, నీకొక రెస్టారెంట్ నష్టాల్లో ఉన్నవి అప్పచెప్పారు. కానీ దీపకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. కాకపోతే దీపకు తెలియక దీపని కొంతమంది తప్పుదోవ పట్టించడంతో దీప ఆ అవకాశాన్ని కోల్పోయింది.
నీకు మాత్రం ఇప్పటి వరకు అవకాశం రాలేదు. గెలవాలన్న ఆలోచన కన్నా అవతల వాళ్లను బయటకు గెంటేయాలనే ఆలోచనే నీలో ఎక్కువగా కనిపిస్తుంది. రెస్టారెంట్ గ్రోత్లోకి తీసుకురావాలనే ఆలోచన నీలో ఎక్కడా నాకు కనిపించలేదు. దానిపై దృష్టి పెడితే తాత పరువు నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకో. దీప మీద కాన్సన్ట్రేషన్ చేయడం మానేసి నువ్వు నీకిచ్చిన రెస్టారెంట్పై దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి దశరథ చెప్పేసరికి అప్పుడు సైలెంట్ అవుతుంది. ఇక అందరూ కూడా కంపెనీకి అయితే వెళ్ళిపోతారు. అలా కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో ఏంటో, పైగా ఎక్కువ చదువుకోకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి దీప కంగారు పడుతూ ఉంటుంది. ఈలోగా మేనేజర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేయమంటారా మేడం? అవసరం లేదు, నీ హెల్ప్తో నాకు పని లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. మేనేజ్ చేసుకుంటావా? ఎలా? ఇంగ్లీష్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తావు? నీకంటూ నువ్వు చదవలేవు, బావ నీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు నువ్వెలా మేనేజ్ చేస్తావు? అది నీ వల్ల కాని పనిలే అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతుంది. దీపగారి వల్ల కానిదంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ధీరజు కంపెనీలోకి అడుగు పెడతాడు. ఏంటి వీడిక్కడికి వచ్చాడేంటి? నువ్వేంటి నీ జ్యూస్ సెంటర్ తీసేసి ఇక్కడికి వచ్చావేంటి? జ్యూస్ సెంటర్ తీసేయలేదు మేడం, అది నేను పెట్టుకున్న నా అసిస్టెంట్స్, అదే నాతో పాటు పని చేసేవాళ్ళు అక్కడ దాన్ని బేషుగ్గా ముందుకు నడిపిస్తారు. అక్కడ మోసం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నన్ను నమ్మి నేను నమ్మిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ నా అవసరం ఉందని తెలిసి వచ్చాను. ఎవరికి నీ అవసరం లేదు, కానీ దీపగారికి నా అవసరం ఉంది. దీపగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి కార్తీక్ దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నో, అదెలా కుదురుతుంది? అలా ఎలా వస్తావు? దీప దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి లేదు. ఎందుకు లేదు జోష్న? ఎవరికైనా సీఈఓగా చేసే వాళ్ళకి తన కింద అసిస్టెంట్గా పనిచేయడానికి ఇంకొకరిని పెట్టుకునే రైట్స్ ఉన్నాయి. నువ్వు ఇంట్లో వాళ్ళెవరూ హెల్ప్ చేయకూడదని చెప్పావు, అంతేకాని బయట నుంచి తనకంటూ పర్సనల్ సెక్రటరీని తెచ్చుకోకూడదని నువ్వు చెప్పలేదు. ఇందులో నువ్వు అనడానికి లేదు అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, నేను చెప్పింది రైటా రాంగా? సూరజు దీపతో కలిసి పనిచేయడం మీకు ఇష్టమేనా? మీ అందరికీ ఇష్టమైతే సూరజ్ మీద దీపకి నమ్మకం ఉండి తనకు అప్పచెప్పిన రెస్టారెంట్ని సూరజ్ దీప కలిసి ముందుకు నడిపించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటే నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. తాత, ఇదెలా కుదురుతుంది? ఏంటి పెద్ద మేడం గారు, నీ పక్కన నేనున్నాను, మేనేజర్ గారు ఉన్నారు, మరి అలాంటప్పుడు దీప పక్కన కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకు సూరజ్ హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇక ఈ రోజు నుంచి దీప పక్కన సూరజ్ ఉండి దీపకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నుండి ఇక్కడే సూరజ్ వర్క్ చేయబోతున్నాడు. ఏం తాత? అవును, తనకి లెటర్ కూడా రాసిచ్చేస్తాను. ఇక దీపతో కలిసి తను వర్క్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. ఎవరు ఏం చేసినా సరే నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ని ముందుకు తీసుకుని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మేడం, రాననుకున్నారా? మీరు రెండోసారి కూడా నా జ్యూస్ సెంటర్పై కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ ఈ సూరజ్ ఎవరిని అంత తేలిగ్గా వదిలిపెట్టడు. పోనీలే, హెల్ప్ చేశారు కదా, చేసిన తప్పుని సరిదిద్దుకున్నారని వదిలేయాలి అనుకున్నాను. కానీ మీ వక్ర బుద్ధిని చూపించి నన్ను మరింత రెచ్చగొట్టారు. నేనేంటో ఇప్పుడు మీకు చూపించాలని ఇక్కడికి వచ్చాను. ముందైతే ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం నేనేంటో మీకు చూపించబోతున్నాను. ఇక ఈ గెలుపెవరిదో వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక సవాల్ కూడా విసురుతాడు సూరజ్ అయితే. దాంతో జోష్నకి చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.